నమస్తే. నేను మిమ్మల్ని మాటలతో పాటలతో ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం. ఇంతవరకు కులం, మతం, ఆర్థిక స్థితి, వృత్తి అంశాలు కాకుండా ఎలా చేయాలి, ఏం చేయాలని ఆలోచించినా ఏది తట్టలేదు. బట్ ఇప్పుడు సరి అయిన విలువైన ఆలోచన నా తలకు తట్టింది. ఇది సమాజాన్ని తట్టి లేపుతుంది. అది కులరహిత, మతాతీత, ప్రకృతి సిద్ధమైన మానవ వర్గీకరణ. ఎందుకంటే వర్గీకరణ చేయడం అవసరం. అది తల్లిదండ్రులను బట్టి, విశ్వసించే కోట్ల దేవుళ్ళను బట్టి కాక ప్రకృతిపరమైన వర్గీకరణ చేయుట న్యాయం, ధర్మం అని నాకు అనిపించిన ఈ నా ఆలోచన నిస్వార్థంగా దేశ శ్రేయస్సు దృష్ట్యా, మానవతా దృష్ట్యా దీర్ఘాలోచన చేయు వారికి కూడా ఇదే సరి అయినది అని అనిపించక మానదు. అదే బ్లడ్ గ్రూప్స్ వర్గీకరణ విధానం. ఇది ప్రకృతి ద్వారా లేదా సర్వ సృష్టికర్త చేసిన, భూలోక మానవుడు గుర్తించిన, శాస్త్రీయత కలిగిన మోసరహిత వర్గీకరణ 100%. ఇది సామాజిక న్యాయం, సమాజ అవకాశాల లక్ష్యాన్ని కొత్త కోణంలో చూడాలని ప్రేరేపించే వర్గీకరణ. కుల, మతాల వర్గీకరణ కన్నా చాలా శాస్త్రీయమైనది, శ్రేష్టమైనది. బ్లడ్ గ్రూప్స్ ఎటువంటి మానవీయ పక్షపాతం లేదా ఆర్థిక సామాజిక ఆధిపత్యం ఇందు లేదు. ఒకే కుటుంబంలో ఏ లేదా బి లేదా ఏబి, ఓ వంటి వివిధ రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. విభజన కాదు, సమన్వయ సమదృక్కోణం అవసరం. బ్లడ్ గ్రూప్స్ ప్రాతిపదికన వారి సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు కేటాయిస్తే సమాజంలో ఎవరికి ఆధిపత్యం లేకుండా సహజంగా, సమతుల్యంగా అవకాశాల కేటాయింపు జరుగుతుంది. ఒక బ్లడ్ గ్రూపుకు చెందిన వారు అన్నింటా ఒకే సామాజిక తరగతిలో ఉండరు. తద్వారా ఈ విధానం వర్గపరంగా సమాజాన్ని విభజించదు. అనైతిక, అశాస్త్రీయ విభజన అయిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే విభజనకు స్వస్తి చెప్పొచ్చు. వైషమ్యాల నుండి విముక్తి కలిగించవచ్చు. ఇది విభిన్నతలో ఏకత్వాన్ని స్వీకరించే సరి అయిన మార్గం. సంఖ్యాపరమైన ఆధారం. ఈ ప్రతిపాదిత విధానాన్ని దేశస్థాయి గణాంకాలతో అనుసంధానం చేసి వీటి సంఖ్య ఆధారంగా రిజర్వేషన్స్ ఇస్తే, రిజర్వేషన్ ఒక జన్మతః వచ్చే పుణ్య హక్కు కాదని, ఒక సహజ సమతుల్యత సాధించే విధానం అని అనిపిస్తుంది. దివ్యాంగులు, అనాథలు, ఏ తోడు లేని వారిని ఒక గ్రూప్ చేయాలి. వీరు సహజంగా వెనకబడిన వారు. వీరికి ప్రత్యేక స్థానం ఇవ్వడం ఒక శాస్త్రీయ పద్ధతిలో మిళితం చేయడమే. సమాన అవకాశాలు ఉన్న వెనుకబడేవారు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వారంటే పని చేయడానికి ఇష్టం లేని బద్ధకస్తులు, స్వీయ తప్పులు చేసేవారు, గ్యాంబ్లింగ్ ఆడడం, రకరకాలుగా డబ్బులు పోగొట్టుకో. వారిని పరిగణనలోకి తీసుకోకూడదు. వాళ్ళు స్వీయ తప్పులు చేస్తూ వెనకబడిపోతారు. కాబట్టి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సంఘటిత సామాజిక పరివర్తన. ఈ విధానం, బ్లడ్ గ్రూప్స్ ద్వారా వర్గీకరణ విధానం దేశాన్ని కుల, మత, వంశ, ప్రాంత, భాష అనే గుర్తింపుల నుండి విముక్తి చేస్తుంది. చివరిగా బ్లడ్ గ్రూప్స్ ద్వారా వర్గీకరణ, సంఖ్యాపరంగా రిజర్వేషన్లు అనే విధానం ద్వారా రిజర్వేషన్ ప్రకృతి అనుగుణంగా ఉంటుంది. సమాజంలో అన్ని వర్గాల వారికి అన్ని రకాల పరిస్థితుల్లో అవకాశ సదుపాయం ఉంటుంది. ఎవరు ఎంత సంపన్నుడైనా వారికి రక్తం తప్ప మరో ఆధారం ఉండదు.
ఇది నిజమైన సమానత్వం. ఈ ఆలోచన నా భారతదేశానికి సరైన దిక్సూచి కావచ్చు. ఇది కులరహిత, మతరహిత, సామాజిక విభేదాలు లేకుండా చేసే మార్గమని నా ఆలోచన. ఏకీభవిస్తారో లేదో అది మీ ఇష్టం, మీ స్వాతంత్ర్యం. జై భారత్, జై జై భారత్, వందే మాతరం. ఇలా మాటలతో పాటలతో ఎల్లప్పుడూ మిమ్మల్ని విసిగించే మీ ఆనందం ఈ ఆనందం. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.